విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా మూలాలు ఎక్కడున్నాయో కనుక్కునేందుకు దృష్టి పెట్టామని మంత్రి నారాయణ తెలిపారు. ఆర్ఆర్పేటలో ఆయన పర్యటించారు. ఇక స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్ ను పరిశీలించారు. నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. నీట్ పరీక్షల రిపోర్ట్స్ వచ్చాక అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డయేరియాకు కారణం తాగునీరా లేదా ఫుడ్ పాయిజన్ అన్నది స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే 15,000 వాటర్ క్యాన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటి వరకు 150 మంది చికిత్స తీసుకుని ఇంటికెళ్లారని వివరించారు. డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని చెప్పారు. ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దని సూచించారు. ఏదైతే డయేరియా వచ్చిందో యాక్చువల్ గా దాని విషయమై అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ కంబైన్ వర్క్ చేస్తున్నారు. అయితే ఈ రోజు కూడా మార్నింగ్ కూడా 17 కేసులు వచ్చినాయి. నేను యాక్చువల్గా క్యాంప్ ఆఫీస్కి మరియు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయి అందరితో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరితో డిస్కస్ చేశాను. అందరూ స్టెబిలిటీగా ఉంటారు, ఎవరి ఇబ్బంది లేదు. రోజు యాక్చువల్ ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తున్నారు. అయితే రూట్ కాజ్ అనేది ఇంకా 100% తెలియలేదు. ఎందుకంటే ల్యాబ్ టెస్ట్లు పంపించండి హైదరాబాద్కి. 72 hours యాక్చువల్ కల్చర్ టెస్ట్, అవి కొన్ని 48 hours. రేపు ఈవినింగ్ యాక్చువల్ కొన్ని టెస్ట్ వస్తాయి. లోకల్గా ఇక్కడ టెస్ట్ చేస్తే వాటర్లో ప్రాబ్లం లేదని వచ్చింది. అయితే టూల్స్ టెస్ట్ చేస్తే 55 టూల్స్ టెస్ట్ చేస్తే ఒక 2 టూల్స్లో మాత్రం వేరియేషన్ వచ్చింది యాక్చువల్గా. అయితే దాని మీద ఫర్దర్గా ఇంకా టెస్ట్ చేయమని యాక్చువల్గా చెప్పాం. ఇప్పుడే కలెక్టర్ గారితోనూ, కమిషనర్ గారితోనూ, అటు ఎంపీతో అందరితో కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ తీసుకోవాల్సిన మెజర్స్ అంతా, అంటే వాటర్ ఆపేశారు యాక్చువల్గా. ఏదైతే మెయిన్ ఓవర్ హెడ్ నుంచి పోయే వాటర్, తర్వాత అందరికీ ప్రతి ఇంటికి క్యాన్ వాటర్ ఇస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేస్తారు. ఒకటే, ఏ వాటర్ తాగినా వాటర్ కాసి తాగండి. బహుశా నేను అనుకోవటం రేపు జనరల్గా ఏంటంటే ఇటువంటి ఇచ్చినప్పుడు 7 days కంటిన్యూస్ ఉంటుందని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పేది, డాక్టర్స్ వాళ్ళు కూడా. బహుశా రేపు నుంచి తగ్గుముఖం పట్టొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏదైనా తీసుకోవాల్సిన మెజర్స్ అని తీసుకుంటూ రోజు 2 పూట్ల నేనైతే అధికారులతో, హెల్త్ మినిస్టర్ గారు, నేను కంటిన్యూస్ గా డిస్కస్ చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అది ఫుడ్ వల్ల, వాటర్ వల్ల అనేది యాక్చువల్ గా మనకు క్లారిటీలో ఇవాళ నేను అంటే ప్రతి పేషెంట్ ని కలిసి మాట్లాడా. 17 మందిని క్యాంప్ ఆఫీస్లో కలిసి, క్యాంప్ ఎక్కడ వేసారు మాట్లాడాను. అదేవిధంగా 2 వార్డులలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడా. ఏం ఫుడ్ తిన్నారంటే, కొంతమంది ఫుడ్ ఏమో బయట వినాయక చవితికి తిన్నారు. అయితే ఈ వచ్చిన వాళ్ళలో ఫ్యాక్ట్ ఏంటంటే 75% ఇంట్లో ఫుడ్ తిన్నారు, 75% ఇంట్లో ఫుడ్ తిన్నారు. అందువల్ల ఫుడ్ వల్ల అనేది కాకపోవచ్చు అని మేము యాక్చువల్గా ఇవాళ కన్క్లూజన్కి వచ్చాము. సో వాటర్ దాని మీదే మోర్ కాన్సన్ట్రేషన్ చేసి దాని మీదే చేయడం జరుగుతుంది.